హాయ్ వ్యూవర్స్, షావమీ కంపెనీ అయితే రెడ్మీ నోట్ 7 ప్రోని అనౌన్స్ చేసేసింది. అండ్ లాస్ట్ ఇయర్ షావమీ మనకి ఫ్లాగ్షిప్ కిల్లర్ కోసం ఒక కొత్త సబ్ బ్రాండ్ని క్రియేట్ చేసి ఆ బ్రాండ్ నుంచి మనకి పోకో F1 అనే మొబైల్ ఫోన్ని తీసుకొచ్చేసింది. ఆల్మోస్ట్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ రెండు ప్రైస్ అనేది ఇంచుమించుగా ఒకేలాగా ఉంటాయి. కానీ ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏవైతేనే టోటల్లీ డిఫరెంట్ లెవెల్లో ఉండడం జరుగుతుంది. ఈరోజు ఈ ఎపిసోడ్లో టోటల్లీ మనము షావమీ బ్రాండ్కి అంటే రెడ్మీ బ్రాండ్కి సంబంధించినటువంటి మనం నోట్ 7 ప్రో పర్చేస్ చేయాలా, లేదు అన్నట్లయితే కనుక షావమీ కంపెనీకి సంబంధించినటువంటి పోకో F1 పర్చేస్ చేయాలా అనే దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీకు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ ద షో. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. అండ్ బై ద బై, నిన్న ఆల్రెడీ నేను రెడ్మీ నోట్ 7 మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మీరు వాచ్ చేయనట్లయితే ఇక్కడ ఉండేటువంటి కార్డ్స్లో అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో నేను మీకు లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. సింప్లీ గో అండ్ వాచ్. మొదటిగా ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్స్ని మనం కంపేర్ చేద్దాం. సో ఈ రెండు మొబైల్ ఫోన్లలో కూడా ప్రాసెసర్స్ అసలు మనం కంపారిజనే చేయకూడదు. ఎందుకంటే దీంట్లో ఒకటి వచ్చేటప్పటికే టోటల్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అండ్ మరొకటి వచ్చేటప్పటికే టోటల్లీ మనకి మిడ్ రేంజ్ లేదా ప్రీమియం ఫోన్స్కి సంబంధించినటువంటి ప్రాసెసర్ని ఇందులో వాడటం జరిగింది. మొదటిగా మనం పోకో F1 గురించి చూసేద్దాం. సో ఇందులో వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 845 చిప్సెట్ ప్రాసెసర్, అది కూడా 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఇక క్లాక్ స్పీడ్కి వచ్చారు అన్నట్లయితే కనుక 2.8 GHzకి సంబంధించినటువంటి క్లాక్ స్పీడ్తో ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్ తోటి అంటే క్లస్టర్స్ తోటి దీన్ని డిజైన్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే ఇక్కడ మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ కూడా వీళ్ళు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్, అది కూడా మనకి 2.2 GHzతో వర్క్ చేసేటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్, అది 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద మన ముందుకు తీసుకొచ్చేశారు. సో ఈ రెండు ప్రాసెసర్లు కూడా క్వాల్కమ్ కంపెనీకి సంబంధించినవి. కాకపోతే ఇక్కడ మనకి 675 ప్రాసెసర్ చూస్తే ఇక్కడ మనకి 845 చిప్సెట్ ప్రాసెసర్ని మనం చూస్తున్నాం. ఇక్కడ 11 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ, ఇక్కడ వచ్చేటప్పటికే 10 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ. ఇక్కడ క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.2 GHz, వేరే ఇక్కడ క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికే 2.8 GHz. అలాగే ఈ రెండు కూడా మనకి ఆక్టా కోర్ పెర్ఫార్మెన్స్తో మన ముందుకు రాబోతున్నాయి. సో ఈ రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈ సెగ్మెంట్స్లో అంటే ఆయా సెగ్మెంట్స్లో బెస్ట్ ఇన్ ద పెర్ఫార్మెన్స్ అని అంటారు. కానీ ఈ రెండిట్లో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా 675 ప్రాసెసర్ కన్నా కానీ మనకి 845 పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఆసమ్గా ఉండడం జరుగుతుంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి GPU, అదేనండి గ్రాఫిక్ ప్రాసెసర్ యూనిట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండిటిల్లో కూడా అడ్రినో GPU, అఫ్ కోర్స్ మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది కాబట్టి దీంట్లో వాడేటువంటి GPU కూడా మనకి అడ్రినో వస్తుంది. సో ఇందులో మీరు చూసారన్నట్లయితే పోకో F1లో వచ్చేటప్పటికే 630 అడ్రినో GPU మన ముందుకు రావడం జరుగుతుంది. వేరే మనకి షావమీ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే టోటల్లీ మనకి అడ్రినో 612 GPU రావడం జరుగుతుంది. సో 612 GPU కన్నా కానీ మనకి 630 GPU ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇవి మనం గేమ్స్ ఆడుతున్నా, విజువలైజేషన్ చేస్తున్నా, లేదో ఏదైనా వీడియోస్ చూస్తున్నా కానీ గ్రాఫిక్స్ అయితే ఆసమ్గా పెర్ఫామ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో నన్ను అడిగితే 612 GPU కన్నా కానీ 630 ఏదైతే ఉందో మరింత బెటర్గా పెర్ఫామ్ చేస్తుందంటే మనకి రెడ్మీ నోట్ 7 కన్నా పోకో F1 మరింత అద్భుతంగా GPU విషయంలో పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వచ్చేసేద్దాం. సో దీంట్లో పోకో వచ్చేటప్పటికే జస్ట్ మీకు స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్లో 6GB అలాగే 8GB ఈ రెండు వేరియంట్లో మాత్రమే ఉంటాయి. సో షావమీ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే మీకు 4GB అలాగే 6GB ఈ రెండు వేరియంట్స్ మాత్రమే ఉండడం జరుగుతుంది. సో నన్ను అడిగితే పోకో F1లో వచ్చేటప్పటికి ఎంట్రీ లెవెల్లో 6GB తీసుకొచ్చారు. అలాగే రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే వీళ్ళు టోటల్ ఎంట్రీ లెవెల్ కింద 4GB తీసుకొని రావడం జరిగింది. సో ఇక ఇంటర్నల్గా స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా మనకి 64GB ర్యామ్ వేరియంట్ ఏదైతే ఉందో అవైలబుల్ ఉంది. ఆ తర్వాత 128GB ర్యామ్ వేరియంట్ అవైలబుల్ ఉంది. కానీ మీకు ఇక్కడ పోకో F1లో 256GB ర్యామ్ వేరియంట్ కూడా అవైలబుల్ ఉంది, వేరే రెడ్మీలో లేదు. సో దీంట్లో వచ్చేటప్పటికే కామన్గా మనకి రెండిటిల్లో దొరికేటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి అనే విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో మనకి టోటల్లీ 6GB విచ్ కమ్స్ విత్ 128GB వేరియంట్ ఏదైతే ఉందో ఇది రెండిటిలో కామన్గా మనకు దొరకడం జరుగుతుంది. అఫ్ కోర్స్ రెండిటిలో కూడా LPX DDR4 టెక్నాలజీని వీళ్ళు వాడటం జరిగింది. అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ కూడా ఆన్ ద బోర్డ్ మనకు రావడం జరుగుతుంది. ఇకపోతే మెమరీ కార్డ్ సహాయంతో రెండు మొబైల్ ఫోన్స్లో కూడా అప్ టు
256 GB దాకా మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఎల్సిడీస్ గురించి మనం డిస్కస్ చేసేద్దాం. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ప్యానల్స్ని వీళ్ళు మన ముందుకు తీసుకొచ్చేసారు. కాకపోతే ఇక్కడ డిస్ప్లే సైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక పోకోలో వచ్చేటప్పటికే మీకు జస్ట్ కేవలం 6.18 ఇంచెస్కి సంబంధించినటువంటి డిస్ప్లే మాత్రమే రావడం జరుగుతుంది, స్క్రీన్ సైజ్ సంబంధించింది. ఇక మీరు రెడ్మీ నోట్ 7 ప్రోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్లీ 6.3 ఇంచెస్ డిస్ప్లే సైజ్ రావడం జరుగుతుంది. ఇక్కడ షావమీ కన్నా రెడ్మీలో మరింత కొంచెం బిగ్గర్ డిస్ప్లే మన ముందుకు వచ్చేసింది. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి డిస్ప్లేలలో ఉండే పిక్సెల్ రెజల్యూషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక రెండు కూడా ఫుల్ హెచ్డి ప్లస్ అంటే 1080 పిక్సెల్స్ ఏవైతే కామన్గా చేస్తాయి. కాకపోతే ఇందులో మనకి టోటల్లీ షావమీ పోకో F1 ఏదైతే ఉందో మరింత మెరుగుగా కొంచెం పిక్సెల్స్ ఎక్స్టర్నల్గా జనరేట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో అది వచ్చేటప్పటికే టోటల్లీ 2246 అంటే 1080x2246 రెజల్యూషన్ తోటి మనకి పోకో F1 పనిచేస్తూ ఉంటే టోటల్లీ మనకి ఇందులో అంటే రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే 1080x2340 పిక్సెల్ తోటి మనం ముందుకు రావడం జరుగుతుంది. ఇకపోతే పిక్సెల్స్ పర్ ఇంచ్ అంటే పిక్సెల్స్ ఎన్ని జనరేట్ చేస్తాయి అనేటువంటి విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో పోకో కన్నా రెడ్మీ నోట్ 7 మరింత మెరుగ్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మీరు పోకో F1లో చూసారు అన్నట్లయితే జస్ట్ కేవలం 403 ppi మాత్రమే రావడం జరుగుతుంది. వేరే రెడ్మీ నోట్ 3 వచ్చేటప్పటికే టోటల్గా 409 ppiతో మన ముందుకు వచ్చేసింది. అంటే షావమీ పోకో F1లో కన్నా కానీ రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే మనకి టోటల్లీ పిక్సెల్స్ మరింత ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక స్క్వేర్ ఇంచ్కి వచ్చేటప్పటికే మనకి పోకో కన్నా కానీ రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే ఒక 6 పిక్సెల్స్ మరింత ఎక్కువగా కనపడేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి పిక్సెల్స్ ఎక్కువ ఉన్నాయి కానీ రెజల్యూషన్ తక్కువ ఉంది. వేరే అక్కడ మనకు చూసారు అన్నట్లయితే అంటే పోకో F1లో చూసారు అన్నట్లయితే కనుక రెజల్యూషన్ ఎక్కువ ఉంది కానీ పిక్సెల్ సైజ్ తక్కువ ఉంది. సో ఐ థింక్ దట్ డజంట్ మ్యాటర్, రెండు కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే పెర్ఫామ్ చేస్తాయని నేను చెప్తాను. ఇకపోతే ఈ రెండు డిస్ప్లేస్కి సంబంధించినటువంటి నాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో పోకో F1 కన్నా రెడ్మీలోనే మనకి మరింత మెరుగ్గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంది. సో పోకోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక టోటల్గా మనకి నాచ్ రావడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికే డాట్ నాచ్ టెక్నాలజీ అంటే ఆల్మోస్ట్ ఆల్ పోకోలో వచ్చేటప్పటికే చాలా బిగ్గర్ సైజ్లో మనకి నాచ్ కనపడుతూ ఉంటుంది. వేరే ఈ రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే జస్ట్ ఫ్రంట్ కెమెరా దగ్గర మాత్రమే మనకి ఈ నాచ్ డిస్ప్లే కనపడటం అనేది జరుగుతూ ఉంటుంది. దీన్ని షావమీ కంపెనీ వచ్చేటప్పటికే డాట్ నాచ్ టెక్నాలజీ అని పేరు పెట్టడం జరిగింది. దాంట్లో వచ్చేటప్పటికే నార్మల్ రెగ్యులర్ నాచెస్ని మీరు చూడగలరు. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి టచ్ గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా కెపాసిటెన్స్ టచ్ స్క్రీన్స్ని మన ముందుకు తీసుకొచ్చేసారు. సో టచ్ విషయంలో రెండు కూడా రెస్పాన్స్ టైం కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఈక్వల్గా ఉంటాయని నేను చెప్తాను. ఇకపోతే ఈ డిస్ప్లే పైన వాడినటువంటి ప్రొటెక్షన్ గ్లాస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాసెస్ని వీళ్ళు వాడటం జరిగింది. కాకపోతే ఇక్కడ పోకోలో వచ్చేటప్పటికి వీళ్ళు ఏ కైండ్ ఆఫ్ గ్లాస్ వాడారు అనేటువంటి ఇంటిమేషన్ అయితే చేయలేదు. కానీ రెడ్మీలో వచ్చేటప్పటికే మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని వాడటం జరిగింది. సో ఇకపోతే టోటల్గా బాడీ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ పోకోలో మనకి ప్లాస్టిక్ బాడీ రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ మనకి ఇందులో కూడా ప్లాస్టిక్ పాలీకార్బన్ మెటీరియల్తో డిజైన్ చేసినటువంటి బాడీని తీసుకొచ్చారు. కాకపోతే దాన్ని అల్యూమినియం ఫినిషింగ్ తీసుకొని రావడం జరిగింది. సో రెండిటిల్లో కొంచెం మనకి లుక్ పరంగా బెటర్ పెర్ఫార్మెన్స్ అంటే లుక్ పరంగా మనకి కొంచెం మంచిగా ఉండేది ఏంటి అని అంటే ఇక్కడ రెడ్మీ నోట్ 7 ప్రో ఏదైతే ఉందో మనకు చూడటానికి బెటర్గా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే బ్యాక్ సైడ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే జస్ట్ మీకు ప్లాస్టిక్తో వాడినటువంటి ఒక క్యాప్ని యూజ్ చేశారు పోకోలో. వేరే రెడ్మీలో వచ్చేటప్పటికే టోటల్లీ బ్యాక్ కూడా వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 టెక్నాలజీని యూజ్ చేశారు. అంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండిటిలో మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఈవెన్ మీ మొబైల్ ఫోన్ కింద పడ్డా కానీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది కంపేర్డ్ టు పోకో F1. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మనం డిస్కస్ చేసేద్దాం. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో ఉండేటువంటి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఫింగర్ ప్రింట్ అన్లాక్తో పాటు మనకి ఫేస్ ఐడి అన్లాక్ని కూడా ప్రొవైడ్ చేసిన రెండు కంపెనీస్ కూడా. కాకపోతే ఇక్కడ ఫేస్ ఐడిలో పోకో వచ్చేటప్పటికి ఐఆర్ బ్లాస్టర్ సహాయంతో వీళ్ళు ఫేస్ ఐడిని అయితే అన్లాక్ చేస్తున్నారు. అంటే దీనికోసం సపరేట్గా ఒక డిపార్ట్మెంట్ని వీళ్ళు డిజైన్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ ఆల్ డార్కర్ నైట్లో కూడా మీకు ఫేస్ ఐడిని అయితే అన్లాక్ చేస్తుంది. వేరే రెడ్మీ నోట్ 7 ప్రో అయితే ఇది చేయలేదు. ఇకపోతే రెడ్మీ నోట్ 7 ప్రోలో వాడినటువంటి టెక్నాలజీ ఏంటంటే ఇది టోటల్లీ మనకి ఏఐ బేస్డ్ మీద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. సో ఈవెన్ డార్కర్ నైట్స్లో మీకు ఏమంటే అక్కడక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ని అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఫేస్ ఐడి అన్లాక్ సపోర్ట్ విషయంలో ఫేస్ ఐడి అన్లాక్ టైమింగ్ ఫ్యూచర్లో మాత్రం షావమీ రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా కానీ పోకో F1 మరింత మెరుగ్గా పనిచేసేటువంటి అవకాశం ఉంది.
ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ మనం కంపేర్ చేద్దాం. సో రెండిట్లో కూడా రేర్ వచ్చేటప్పటికే డ్యూయల్ కెమెరా లెన్స్ సెటప్ అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పోకో F1లో మీరు చూసారన్నట్లయితే 12+5 మెగాపిక్సెల్ మనకు రావడం జరుగుతుంది. వేర్ 12 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, సెకండరీ 5 మెగాపిక్సెల్ కెమెరా ఏదైతే ఉందో బుకే షాట్స్ లేదా పోర్ట్రేట్ షాట్స్ కోసం మనం వాడుతూ ఉంటాం. వేర్ 12 మెగాపిక్సెల్ కెమెరా అపాచర్ వచ్చేటప్పటికి టోటల్లీ మనకి 1.9తో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. వేర్ 5 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి అపాచర్ 2.0తో మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇందులో వచ్చేటప్పటికే జీక్యామ్ సపోర్ట్ని అఫీషియల్గా కంపెనీ తీసుకొని రావడం జరిగింది. అలాగే మనకి 4K వీడియో రికార్డింగ్స్తో పాటు మనం ఫుల్ హెచ్డి అలాగే హెచ్డి రెడీ వీడియోస్ని కూడా మనం రికార్డ్ చేయగలం. ఇకపోతే ఫ్రంట్ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక టోటల్లీ మనకి 20 మెగాపిక్సెల్ విచ్ కమ్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.0తో ఇది మనకు వర్క్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఫ్రంట్ కెమెరాలో కూడా మనం ఫుల్ హెచ్డికి సంబంధించినటువంటి వీడియోస్ 1080 మీద, అలాగే లేదు అన్నట్లయితే హెచ్డి రెడీ వీడియోస్ 720 పిక్సెల్ మీద కూడా మనం రికార్డ్ చేసుకునేటువంటి సదుపాయాన్ని పోకో మనకు ప్రొవైడ్ చేసింది. ఇకపోతే మనం రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ని చూసేద్దాం. సో దీంట్లో వచ్చేటప్పటికే టోటల్లీ ఈ మొబైల్ ఫోన్ అయితే టోటల్ వీళ్ళు హైలైట్ చేయడం అయితే ఈ కెమెరా అని చెప్పచ్చు. ఏకంగా వీళ్ళు 48 మెగాపిక్సెల్ కెమెరాని ప్రైమరీ కెమెరా కింద తీసుకొని రావడం జరుగుతుంది, విచ్ రన్స్ విత్ అపాచర్ ఆఫ్ 1.8. అది కాక ఇందులో వచ్చేటప్పటికే టోటల్గా వీళ్ళు సోనీ IMX 586 సెన్సార్ని ఇందులో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటి అంటే లోపల ఉండేటువంటి సెన్సార్ ప్లేస్ ఏదైతే ఉందో అంటే కొంచెం బిగ్గర్గా ఉంటుంది. ఈవెన్ హై రెజల్యూషన్ ఉన్నటువంటి హై క్వాలిటీ అలాగే హయ్యర్ సైజ్లో మీరు ఫోటో ప్రింట్అవుట్స్ని అయితే తీసుకోవచ్చు. ఇకపోతే సెకండరీ కెమెరా విషయానికి వచ్చారు అన్నట్లయితేనండి అదేనండి బుకే షాట్స్ కోసం వీళ్ళు వచ్చేటప్పటికే టోటల్లీ 5 మెగాపిక్సెల్ కెమెరా విచ్ రన్స్ విత్ అపాచర్ ఆఫ్ 2.4తో మన ముందుకు తీసుకొచ్చేసారు. సో ఇందులో వచ్చేటప్పటికే టోటల్లీ ఫుల్ హెచ్డితో పాటు మనం హెచ్డి రెడీ వీడియోస్ని కూడా రికార్డ్ చేసుకోగలం. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ అయితే ఇందులో తీసుకొని రాలేదు, కానీ మనకి జీక్యామ్ సహాయంతో మనము 4K వీడియో రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఆఫ్ నో కంపెనీ అయితే అఫీషియల్గా మనకి జీక్యామ్ సపోర్ట్ని అయితే తీసుకొని రావట్లేదు, కానీ మనం సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్ సహాయంతో మనం ఈ జీక్యామ్ సంబంధించినటువంటి అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీరు 4K వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇకపోతే ఫ్రంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే టోటల్లీ 13 మెగాపిక్సెల్ కెమెరాని ఇందులో వాడటం జరిగింది అండ్ ఫ్రంట్ కెమెరా సహాయంతో కూడా మీరు ఫుల్ హెచ్డీలో వీడియో రికార్డ్ చేయగలరు. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ అండ్ బ్యాటరీ డిపార్ట్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దీంట్లో పోకో F1 వచ్చేటప్పటికే అలాగే రెడ్మీ నోట్ 7లో రెండిట్లో కూడా బ్యాటరీ అయితే వెరీ కామన్ 4000 mAh. ఇకపోతే ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే వీళ్ళు రెడ్మీ నోట్ 7లో వచ్చేటప్పటికే క్వాల్కామ్ క్విక్ ఛార్జ్ టెక్నాలజీ 4.0తో మన ముందుకు వచ్చేసారు. సో అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి రెండు మొబైల్ ఫోన్స్లో మనకి వీళ్ళు ఫాస్ట్ ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు, మనం వాటిని ఎడిషనల్గా పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇక USB పోర్ట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ పోకో F1లో వచ్చేటప్పటికే మైక్రో USB పోర్ట్ని మన ముందుకు ప్రొవైడ్ చేస్తే వీళ్ళు రెడ్మీ నోట్ 7 ప్రోలో వచ్చేటప్పటికే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్ని తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. సో దీని ద్వారా మీరు హై స్పీడ్గా డేటా ట్రాన్స్ఫరింగ్తో పాటు ఫాస్ట్ ఛార్జ్ చేసేటప్పుడు కూడా చాలా ఫాస్ట్గా మన మొబైల్ ఫోన్ అంతా కూడా ఛార్జ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు మొబైల్ ఫోన్స్కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇందులో మనకి మా షావమీ పోకో F1 వచ్చేటప్పటికే ఆండ్రాయిడ్ ఓరియోతో మనకు రావడం జరుగుతుంది. బట్ దీన్ని మనం పైకి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ రెడ్మీ నోట్ 7 ప్రో విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ పైతో రావడం జరుగుతుంది. ఇక ఫైనల్గా మనము అసలు విషయానికి వచ్చేసేద్దాం, అదేనండి ప్రైస్. సో అసలు ఈ రెండు మొబైల్ ఫోన్ సెగ్మెంట్స్కి సంబంధించినటువంటి అంటే హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ కొన్ని విషయాల్లో ఇవి రెండు మ్యాచ్ అవుతూ ఉన్నాయి, కానీ కొన్ని విషయాల్లో అంటే మెయిన్ ప్రాసెసరే మనం చూస్తుంటాం, ఆ ప్రాసెసర్ విషయంలో మాత్రం అసలు ఈ రెండు మ్యాచ్ లేదు. మరి అలాంటిది దీన్ని నేను ఎందుకు కంపేర్ చేశారు అనే డౌట్ మీకు రావచ్చు. కానీ ప్రైస్ విషయంలో కొంచెం మనం ఎఫోర్డ్ చేయగలిగితే మనం రెడ్మీ నోట్ 7 ప్రో పర్చేజ్ చేసేదానికన్నా కానీ మనము షావమీ పోకో F1ని మనం పర్చేజ్ చేయొచ్చు. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్లో కామన్గా మనకు ఉన్నటువంటి ర్యామ్ వేరియంట్స్ చూసారు అన్నట్లయితే 6GB విచ్ కమ్స్ విత్ 128GB. సో ఇందులో పోకో F1లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 19,999 రూపీస్కి అంటే 20,000 రూపాయలకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే మీరు వచ్చేటప్పటికే రెడ్మీ నోట్ 7లో చూసారు అన్నట్లయితే కనుక 17,000 రూపాయలకి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సుమారుగా 16,999 రూపీస్కి వీళ్ళు ఈ మొబైల్ ఫోన్ మన ముందుకు తీసుకొచ్చారు. అంటే మనం రెడ్మీ నోట్ 7 ప్రో పర్చేజ్ చేసేదానికన్నా కానీ నన్ను అడిగితే మై సిన్సియర్ సజెషన్ సింప్లీ గో విత్ పోకో F1. ఎందుకంటే దీంట్లో మీరు ఖర్చు పెట్టేటువంటి 3,000 రూపాయలకి ఇక్కడ క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 845 చిప్సెట్ ప్రాసెసర్ మనకు రావడం జరుగుతుంది, విచ్ కమ్స్ విత్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్. అలాగే మనకి దీంట్లో ఉండేటువంటి ప్రాసెసర్ ఏదైతే ఉందో టోటల్లీ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 2018 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మెనీ నెంబర్ ఆఫ్ మొబైల్ ఫోన్ కంపెనీస్ లైక్ OnePlus 60 కావచ్చు, లేదా శాంసంగ్ వీళ్ళు రీసెంట్గా లాంచ్ చేసినటువంటి శాంసంగ్ నోట్ 9 సిరీస్ కావచ్చు, లేదా 9 సిరీస్లో ఉన్న మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి టోటల్లీ ఈ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్
ప్రాసెసర్ని వీళ్ళు యూస్ చేయడం జరిగింది. అలాగే జీపీయూ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక జీపీయూ విషయంలో కూడా టోటల్లీ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా ఇది మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. అండ్ అఫీషియల్గా జీ లెన్స్ అంటే గూగుల్ కెమెరా లెన్స్ ఏదైతే ఉందో అఫీషియల్గా మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ రెడ్మీలో వచ్చేటప్పటికి మనం సమ్ థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ద్వారా దాన్ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేయాలి. ఈవెన్ ఇది పనిచేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే కొన్ని లాగ్నెస్ కానీ కొద్దిగా ఫోన్ హ్యాంగ్ అవ్వటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మీరు చూసేటువంటి అవకాశం ఉంది. వేర్ పోకో F1లో అయితే ఆల్మోస్ట్ అలాంటి లేదని చెప్పొచ్చు. ఇక ఫేస్ ఐడి అన్లాక్ విషయంలో, తర్వాత ఫింగర్ ప్రింట్ అన్లాకింగ్ విషయంలో వీటన్నిటిలో కూడా మనకి రెడ్మీ నోట్ 7 కన్నా కానీ పోకో F1 మరింత బెటర్గా పెర్ఫామ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఎలాగో మనం ప్రైస్ విషయంలో ఒక జస్ట్ 3000 రూపీస్ అడిషనల్గా బేర్ చేసామన్నట్లయితే కనుక మనకి ఇక్కడ షావమీ పోకో F1 వచ్చేటువంటి అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఈ రోజు వచ్చేటప్పటికే మీకు ఉమెన్స్ డేకి సంబంధించినటువంటి కొన్ని సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అండ్ దీంట్లో వచ్చేటప్పటికే టోటల్గా ఆఫర్లో ఫ్లిప్కార్ట్ ఈ మొబైల్ ఫోన్ని మనకి జస్ట్ కేవలం 17,999 రూపాయలు అంటే 18,000 రూపాయలకే తీసుకుని రావడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రెడ్మీ నోట్ 7 ప్రో కన్నా ఇది జస్ట్ 1000 రూపీస్ మాత్రమే ఎక్కువ ఉండడం జరుగుతుంది. ఐ థింక్ దిస్ ఈజ్ ఎ స్టీల్, యూ కెన్ గ్రాబ్ దిస్ ఆఫర్. సో ఇది ఫ్రెండ్స్ షావమీ సబ్ బ్రాండ్స్ అయినటువంటి పోకో అలాగే రెడ్మీ ఈ రెండు మొబైల్ ఫోన్స్ లేటెస్ట్ మొబైల్ ఫోన్స్ యొక్క కంపారిజన్ వీడియోతో పాటు ఏ మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ ఎన్నో గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో నా ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.